కాంగ్రెస్ లో చేవెళ్ల ఎంపీ సీట్ లొల్లి పుట్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు సునీత మహేందర్ రెడ్డికి టికెట్ అని టాక్ వినిపించినప్పటికీ సునీతను మల్కజ్గిరి కి మార్చి అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ కు సీట్ అలాట్ చేసింది అస్సాం పార్టీ. దీనిపై ఇప్పుడు చేవెళ్లలో వివాదం రాజుకుంటోంది. రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనకు టికెట్ కేటాయించడంపై తమ నిరసన తెలుపుతూ పోస్టర్లు వైరల్ చేస్తున్నారు సొంత పార్టీ నేతలే. మేమింకా మరవలేదు రంజిత్ రెడ్డి. గతంలో రంజిత్ రెడ్డి ఇప్పటి స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఓటమికి తీవ్రంగా పనిచేశారని, ఆ క్రమంలోనే ఆయన పెట్టిన ఆ కష్టాలు మర్చిపోలేదని సోషల్ మీడియాలో పోస్టులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించింది సంతోషం, కానీ మా జెండా లేకుండా చేద్దామనుకున్న మీరు ఇప్పుడు అదే జెండా నీడకు రావడం కాలం ఎంత తొందరగా మారింది. మీరు వచ్చారు సరే, కానీ మీ ఊసరవెల్లి కార్యకర్తలు రావద్దు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రసాద్ అన్న ఆదేశాన్ని పాటిస్తారు. మాకంటూ ఓ సిద్ధాంతం పద్ధతి ఉంది అంటూ వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో డిజిటల్ పోస్టర్ వైరల్ అవుతోంది. తాజా పరిణామాలతో రంజిత్ రెడ్డికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు రంజిత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, ఆయన పట్ల కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ అభిమానులు రంజిత్ రెడ్డి పెట్టిన టార్చర్ మర్చిపోలేదంటూ క్షేత్రస్థాయిలోని వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనితో సిట్టింగ్ ఎంపీ రాజకీయ భవిష్యత్తు ఆయన కాంగ్రెస్ శ్రేణులను కలుపుకపోవడంపై ఆధారపడి ఉందనే చర్చ చేవెళ్ల సెగ్మెంట్ లో కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన వ్యవహారానికి ఇప్పుడు తిప్పలు తప్పవా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. మరి చూడాలే, కాంగ్రెస్ కు చేవెళ్లకు రంజిత్ రెడ్డి ఈసారి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇట్లాంటి పరిస్థితుల్లో.